ఇన్ని రోజులు ఈ చిన్న టిప్ తెలియక కస్టమర్స్ వచ్చి బ్లౌజ్ మొత్తం సూపర్ పర్ఫెక్ట్‌గా కుదిరింది. కానీ బ్యాక్ సైడ్ కొంచెం అనీజీగా ఉందండి. కంఫర్ట్‌గా లేదు అని కంప్లెయింట్ చేసేవాళ్ళనమాట. అసలేంటనుకుంటున్నారా? హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే బ్యాక్ సైడ్ మనం డోరీస్ పెట్టినా, బటన్స్ పెట్టినా, హుక్ పెట్టినా, ఏది పెట్టినా కూడా కస్టమర్స్ వచ్చేసి మాకు జుట్టు తగులుకుంటుందనో, కంఫర్ట్‌గా లేదనో, లేకపోతే టైట్ తగులుతుందనో ఏదో ఒక కంప్లైంట్ ఇచ్చేవాళ్ళనమాట. అందుకనేసి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలాస్టిక్తో పాటు చిన్న స్ట్రిప్ లాంటిది వేస్తున్నాను అనమాట. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి నచ్చితే. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకొని 1.5 ఇంచ్ ఆర్ 1.7 ఇంచెస్ మనము ఎలాస్టిక్ తీసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. అంటే ఉల్టా సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఉల్టా సైడ్ ఎలాస్టిక్ పైన పెట్టి దానిపై నుంచి ఫస్ట్ కుట్టిందేమో అవతలి ఫోల్డింగ్ చేయాలి. తర్వాత మిగతా అంటే ఒక సైడ్ ఫోల్డ్ చేయకుండా కుట్టాము కదా, దాన్ని పైకి ఫోల్డింగ్ చేయాలి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్కువ ఎలాస్టిక్ లేకుండా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి కూడా అంతే, సేమ్ అక్కడ ఎలా చేసారో ఇక్కడ కూడా అలాగే. ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టింది ఒక వైపు ఫోల్డ్ చేయాలి, తర్వాత నార్మల్ క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఉల్టా చేయాలి లోపటికి, అంటే సీదా వచ్చేలాగా ఉల్టా చేయాలి. మీరు అనుకున్నట్టుగా రాలేదు అని అనుకుంటే కనుక సూదో లేకపోతే షార్ప్గా ఉండేది ఏదైనా ఆ మూలలో మనకి మంచిగా తిరిగేలాగా తిప్పుకోండి. ఎలాస్టిక్ కదా కొంచెం దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. అందుకనేసి సాగదీసి లోపలికి తోసుకొని పైన ఒక స్టిచ్ అయితే పెట్టుకోవాలి. మనము ఇట్లా మంచిగా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అటు సైడ్ ఎడ్జ్కి ఒక స్టిచ్, అంటే ఆ క్లాత్ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని లాగి పట్టుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. క్లాత్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, పైకి మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇటు సైడ్ ఎడ్జ్ కూడా అంతేనండి, లాగి పట్టుకొని ఒక స్టిచ్ అయితే ఇటు సైడ్ ఎడ్జ్ కూడా వేసేయండి. ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అబ్బాయి ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది మీరు లైక్ ఇస్తే కనుక. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నదాన్ని హాఫ్ ఇంచ్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. మనకి 1 ఇంచ్ మిడిల్లో ఉంటుంది అనమాట. 1 ఇంచ్ సాగేసరికి 2 ఇంచెస్ కానీ 2.1 ఇంచ్ కానీ సాగుతుంది. మనం వేసుకున్నప్పుడు బ్లౌజు ఎవరికైనా సరే మనం ఇట్లా ముందుకి వంగినప్పుడు కూడా అది వెనక స్ట్రెచ్ అవుతుంది, కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది అని అనిపించింది అనమాట నాకు. అందుకని ఫస్ట్ టైం ట్రై చేశాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి, ఓకేనా? ఇట్లా నీట్గా ఆల్రెడీ నేను నీట్ ఫినిషింగ్ ఇచ్చానండి బ్లౌజ్ అయితే. దాన్ని చెడపకుండా జస్ట్ ఎక్కువ థ్రెడ్ కనిపించకుండా నీట్గా స్టిచ్ చేశాను అనమాట. ఇంతకీ బ్లౌజ్ నచ్చిందా? అంటే నీట్గా స్టిచ్ చేశాను కదా, నచ్చిందని ఒక కామెంట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. అంటే బాగుందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట, ఓకేనా? ఇలా ఇటు సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా మనకి స్ట్రెచ్ అవుతుంది, కాబట్టి ఇప్పుడు మనకి సూపర్ పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. కస్టమర్ రిప్లైలో బాగుంది అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.